నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. ఒక మాట అన్నారండి, అంటే కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు అన్నారు. ఇంకోవైపు చూస్తే అసలు ఈ పార్టీ సస్టైన్ అవుతుందా అనేటువంటిదేమో కొంతమందికి ఉన్నది. ఇది కొంచెం డిఫరెంట్, అంటే విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు. మీరు ఎట్లాగ చూస్తున్నారు ఫ్యూచర్ని? విక్రమ్ గారు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, పాలిటిక్స్ ఆర్ డైనమిక్ అంటారు. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. అదే పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అనేటటువంటి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారనేటటువంటిది కూడా 5 ఏళ్ల తర్వాత ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. అంతా బాగా చేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి చాలా పార్టీలకు ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మూడ్లోనే ఉంటారు, లేకపోతే కండిషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయని పాలిటిక్స్లో ఎవరు అనుకోరండి. పార్టీలు నడిపేవాళ్ళు అనుకోరు ప్రధానంగా. మిగతా వాళ్ళు అనుకుండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానో, పవన్ కళ్యాణ్ గారికి కానో వీళ్ళ క్లారిటీ ఉంటుంది. బీజేపీకి కానీ ఏ కండిషన్లో ఎట్లా ముందుగానే ఊహిస్తారు. ఒక 10 అడుగుల ముందు 10 నెలల తర్వాత ఏం జరగవచ్చు అనేటటువంటి దాంతో ఇప్పుడు స్టెప్ వేస్తారు. అది రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పరిణామాలు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకా ఏమీ ఉండదు అనేటటువంటిది ఏమీ ఉండని రోజున చెప్పుకోవాలి. అంతేగాని ఇవాళ కండిషన్స్ చూసి ఇంకా అతనికి ఏమీ ఉండదు అనేటటువంటిది అది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాస్తవమే అవ్వచ్చు. అతను అయినప్పటికీ కూడా నీ ఎత్తుగడ అలా ఉండకూడదు కదా, నీ ఫైట్ అలా ఉండకూడదు. అతను ఉన్నాడనే నువ్వు ఫైట్ చేయాలి, లేకపోతే సంతోషం. లేకపోతే సడన్ గా అతను వేరే రూపం తీసుకుంటే అంతే కదా, వాక్యూమ్ అతను వేరే ఫిలప్ చేయొచ్చు, లేకపోతే అతనే కొత్త రూపంలో రావచ్చు. తర్వాత అండి, మీరు అది వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఏమన్నా కలిసారా? చిరంజీవి గారు నేను బర్త్డే విషెస్ చెప్పడమేనండి. అప్పుడప్పుడు బర్త్డేకి విషెస్ చెప్తా, ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉండడంలో చిరంజీవి గారు తర్వాత ఎవరైనా హృదయపూర్వకంగా మనుషుల్ని ప్రేమించడం కానీ, కుటుంబం కానీ, సురేఖ గారు కూడా, ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా నా పట్ల చాలా అభిమానం చూపించేవాళ్ళు. అంటే ఈ పార్టీలోంచి బయటకు వచ్చాక ఇంకా కలవలేదు. అంటే ఇన్ కేసు మీకు జనసేన నుంచి వచ్చింది అనుకోండి కాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు రమ్మని? నేను చెప్పాను కదండి, మనం అడగకుండా ఆహ్వానించేటటువంటి పరిస్థితులు కూటమిలో ఏ పార్టీకి లేదు. మనం అడిగితే తప్పనిసరిగా నాకు జనసేన నుంచి మీద సామ్నేని ఉదయ్ భాను గారు వీళ్ళు పార్టీలోకి వస్తే బాగుంటుందని మా జగ్గయ్యపేట కాబట్టి మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు జనసేన పార్టీ. ఆయన ఆహ్వానించారు, జనసేనలోకి వెళ్దాము, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము.